పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఈ వాక్య భాగంలో మనకి కనిపిస్తున్న వ్యక్తులు, ప్రాముఖ్యమైన వ్యక్తులు శతాధిపతి గారు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు. వారి మధ్యలో దాసుడు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క ప్యాసేజ్ మనం చదువుతున్నప్పుడు ఈ ప్యాసేజ్లో యేసు ప్రభువారు ఒక వ్యక్తి గురించి ఒక విషయాన్ని అక్కడున్న వారందరికీ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే అతను ఒక శతాధిపతి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతి అనగా ఒక 100 మందికి అధికారిగా మనం చూస్తున్నాం. ఇతని కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు, సైనికులు ఉండొచ్చు, లేదంటే ఇంకా రకరకాలమైన అతని కింద పని చేసేవాళ్ళు అతని దగ్గర ఉన్నప్పటికీ యేసు ప్రభు ఎదుట అతని యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నాడో అనే విషయం చూసి యేసు ప్రభువారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల మనము యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యములు కానీ, అద్భుత కార్యములు కానీ, స్వస్థత కార్యాలు కానీ మనము చదివినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి ఆశ్చర్యపడ్డారు అనే మాటలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆయన బోధించుట చూచి అనేక మంది ఆశ్చర్యపడిరి అనే మాట మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూస్తాం. అయితే ఈ పర్టికులర్ భాగాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభువారే ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మానవుల్లో ఉన్న విశ్వాసమును చూసి మానవుని సృష్టించిన సృష్టికర్త కూడా, విశ్వాసమునకు కర్త అయిన దేవుడు కూడా మానవుని యొక్క విశ్వాసము గురించి ఆశ్చర్యపడే దినాలు ఉన్నాయంటే గాక ఉన్నాయి. అది మనం పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు ఇంతగా ఆశ్చర్యపడే విశ్వాసము ఎలా అతనికి కలిగి ఉన్నాడు అనే విషయాలను ఒక వచనం వెంబడి ఒక వచనం మనం చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనము. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన అనగా యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయనకున్న లక్షణం ఏంటంటే సువార్తను ప్రకటించేటప్పుడు. ఆయన పగలంతయు సువార్త ప్రకటించి రాత్రికాల సమయంలో దేవుని పాదముల దగ్గర ప్రార్థించేటారు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వెనకాల చాలామంది జనము అతన్ని వెంబడించేటోళ్ళు. అయితే ఇలా వెంబడిస్తున్న వాళ్ళ జనాల్లో నేను అబ్జర్వ్ చేసిన జనాలు కొంతమంది ఉన్నారండి. 3 రకాల మనుషులు యేసుక్రీస్తు ప్రభు వెనకాల వెంబడించేవారు. మొదటి వ్యక్తులు ఎవరంటే గాక స్వస్థతకి, భోజనము కొరకు ఆయన వెనకాల వచ్చేటోళ్ళు. స్వస్థత, యేసు ప్రభు వెనకాల వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, యేసు ప్రభు వారి వెనకాల వెళ్తే నాకు భోజనము దొరుకుతుంది అనే ఒక గుంపు. రెండవ గుంపు ఎవరనంటే గాక నాకు స్వస్థత వద్దు, అలాగని చెప్పేసి నాకు ఆహారము కూడా వద్దు, ఆయన మాట వింటే చాలు, ఆయన మాటలో ఒక మకరందం ఉంది, ఆయన మాటలో ఒక శక్తి ఉంది, ఆయన మాటలో నా జీవితాన్ని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళవలసిన శక్తి ఆయన మాటలో ఉందని మరికొందరు ఆయనను వెంబడించేటోరు. 3వ రకం మనుషులు ఎవరనంటే గాక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళు ఎందుకు ఆయనను వెంబడించేటోళ్ళు అంటే యేసు ప్రభువులో ఏదైనా తప్పును వెతుకుదాము అనే విషయాలను చాలా జాగ్రత్తగా యేసు ప్రభు మాటలు చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోనకుండా ఆయన మాటల మీద పెట్టేటోళ్ళు. ఈ విధముగా యేసు ప్రభు వెనకాల ఇంతమంది వ్యక్తులు అతన్ని వెంబడిస్తున్న సమయంలో ఈయన తన మాటలను సంపూర్తిగా ప్రకటించి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రాంతం పేరు కపెర్నహూము అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు ఇక్కడ రాయబడలేదు కానీ శతాధిపతి అనే విషయాన్ని మాత్రం మనకి రాయబడింది. అంటే ఇతను ఒక 100 మందికి అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఒక పురుషుడు,
దేవుని యొక్క సన్నిధిలో ఎదిగినవాడు కాకపోవచ్చేమో కానీ, దేవుణ్ణి బాగా తెలిసిన వ్యక్తి కాకపోవచ్చేమో కానీ, దేవుడు వెనకాల అతను నడిచినట్లుగా మనం ఎక్కడో చూడట్లేదు. కానీ ఒక్క విషయాన్ని అయితే మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాసినట్లుగా మనం చూడగలుగుతాం. 3వ వచనమును మనము జాగ్రత్తగా చదువుదామండి. శతాధిపతి యేసును గూర్చి విని. ఈ శతాధిపతి ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని కింద ఉన్న పని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి పనులు చెప్పాలన్నా ఏది చేయాలన్నా చాలా విషయాలు అతను వింటూ ఉంటాడు. ఎన్నో విషయాలు వింటాడు, ఎన్నో విషయాలు ఇతరులకు చెప్తూ ఉంటాడు. ఇటువంటి బిజీ షెడ్యూల్లో, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి అనగా ఆ శతాధిపతి యేసు గురించి విని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, మనం ఎంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, మనము ఎంత సుదీర్ఘమైన ప్రయాణము చేస్తున్నప్పటికీ మనము క్రీస్తు అనే మాటను మనము మర్చిపోకూడదు అనే విషయాన్ని యేసు ప్రభువారు శతాధిపతి జీవితం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి ఆ దాసుడను స్వస్థపరచడానికి డబ్బులో తక్కువ కాదు, పలుకుబడిలో తక్కువ కాదు, పేరులో తక్కువ కాదు. అక్కడ ఇంకా వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట ఉంది, నేను రమ్మంటే వచ్చే వాళ్ళు ఉన్నారు, పొమ్మంటే పోయే వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప అధికారము కలిగిన ఈ యొక్క శతాధిపతి గారు డాక్టర్ల గురించి విన్నాడో లేదో ఇక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళందరికీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన విన్నాడు. ఈరోజు బ్యాంక్ మేనేజర్లుగా ఉండొచ్చేమో, మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మనం ఉండొచ్చేమో, కలెక్టర్లుగా మనం ఉండొచ్చేమో, పెద్ద పెద్ద అధికార సంస్థలో మనం పనిచేయొచ్చేమో, కానీ ఎన్ని మాటలు మనం వింటున్నా, ఎన్ని విషయాలు ఇతరులకు మనం చెబుతున్నా, క్రీస్తు మాటను నిరంతరము మన యొక్క హృదయాల్లో ఉంచుకోగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్నార్థకమై ఉంది. ఒక్కొక్కసారి మనము క్రైస్తవులు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మన ప్రాంతంలో మనం ఉంటున్న పరిస్థితులు, మన చుట్టుపక్కల ప్రాంతంలో మనకున్న ప్రెజర్స్ని బట్టి, మనకున్న టెన్షన్స్ని బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి ఒక్కొక్కసారి మనము క్రీస్తుకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వారమై ఉంటాం. కొన్నిసార్లు మనము దేవుని మాటలు కాకుండా ఇతరుల మాటలు కూడా మనం వినివారమై ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరి మాట మనం వినినా వినకపోయినను దేవుని మాటను మనము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును అనే మాట మనము పరిశుద్ధ లేఖనములో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇదే లూకాసు సువార్తలో మరొక సందర్భం మనకు కనబడుతుంది. ఏమిటనంటే, ఒక గుడ్డివాడు ఒక త్రోవ పక్కన భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ సమయమందు యేసు ప్రభువారు, యేసు ప్రభుతో జనసమూహము నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ శబ్దము ఏంటి అని అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల వారు అతనికి ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, యేసు ప్రభువారు ఈ మార్గము గుండా వస్తున్నాడు అని. ఆ మాట విన్న ఆ గుడ్డివాడు యేసు ప్రభువారు ఎలా ఉంటారో అతనికి తెలియదు, కానీ యేసు ప్రభువారు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చాడో అతనికి తెలియదు, కానీ అతడు ఒకే ఒక మాటను మాత్రము గట్టిగా బిగ్గరగా అరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమిటనంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఎందుకు ఈ మాట అతను పలికాడు అని అంటే కాక, యేసు ప్రభువారు ఆ మార్గము గుండా వస్తున్నాడు అనే మాట ఎప్పుడైతే చెవులు పడిందో, ఆ మాట చెవులు పడినప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయలేదు ఆ వ్యక్తి. ఈ చెవితో విన్న ఆ యొక్క గుడ్డివాడు ఆ మాట హృదయములోనికి వెళ్ళి, హృదయము దేవుడు తయారు చేసింది కాబట్టి హృదయాంతరంగములను పరిశోధించి తెలుసుకోగలిగిన నీతిమంతుడు ఆ గుడ్డివాని హృదయంలో ఒక మాటను పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఈ సమయమందు ఆ దేవుని నువ్వు శరణ కోరుకోకపోతే, ఆ దేవుని నువ్వు బ్రతుములాడుకోకపోతే, నిన్ను ఆయన దాటి వెళ్ళిపోతే నీ జీవితంలో ఆయనను చూసే భాగ్యము నీకు రాదు. నీ జీవితంలో ఆయన ఎలా ఉంటాడు నీ కళ్ళారా చూసే ఆ యొక్క సమయము మరలా రాదు అనే విషయము హృదయములో అతనిని బాగా కలిచివేయడము ద్వారా క్రీస్తుని దాటిపోనివ్వకుండగా, ఎప్పుడైతే ప్రభువారు వస్తున్నాడనే మాట యేసు గురించి విన్నాడో, ఆ మాటను హృదయములో నుంచి క్రియల ద్వారా చూపించి క్రీస్తు దగ్గర నుంచి ఒక గొప్ప అద్భుతమైన స్వస్థతను పొందుకున్నాడు. ఈరోజు మనము యేసు దేవుని సన్నిధికి వస్తున్న మనము, ప్రభు సన్నిధికి వెళ్తున్నాము అన్న మనము, పలానా రోజున స్త్రీల కూడిక, పలానా
పలానా రోజున పురుషుల కూడుక, పలానా రోజున ఆదివారపు ఆరాధన అని మనము గ్రహించి మనం వింటున్న మన యొక్క చెవులలో దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలనే మనస్సు, దేవుణ్ణి ఆశ్రయము కోరాలనే హృదయము, దేవుణ్ణి శరణు వేడుకోవాలనే ఆశ మనలో రాకపోతున్నట్లయితే గాక మన మాటలు, క్రీస్తుని గురించిన మాటలు వింటున్నాము, వదిలేస్తున్నాము. అయితే ఈ శతాధిపతి విన్నాడు, విని వదిలేయలేదు. రెండవ పరిస్థితిలోనికి మనం వెళ్దాం, రెండవ కేటగిరీలోనికి మనం వెళ్దాం. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదులలో పెద్దలను ఆయన యొద్దకు పంపాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులను ఆ యొక్క శతాధిపతి పంపించాడు. దేనికి పంపించాడనంటే, నేను విన్న మాట వ్యర్థము కాదు, నేను విన్న మాట జీవము లేనిది కాదు, నేను విన్న మాట స్వస్థపరిచేది, నేను విన్న మాట జీవమును కలుగు చేసేది, నేను విన్న మాట పరిస్థితులను మార్చేది. ఆ వాక్యము నాకు కావాలి, ఆ వాక్యము నా దాసుడికి కావాలి, ఆ మాట నా దాసుకుడికి కావాలి అని ఆ యొక్క శతాధిపతి కొంతమందిని ఆ యొద్దకు, దేవుని యొద్దకు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిదిగా ఆయన యేసు గూర్చి విన్నాడు. రెండవదిగా మనం చూడగలిగితే 4వ వచనం, వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. మొదట దేవుని మాట విన్నాడు, యేసు గురించి విన్నాడు. ఆ యేసును గూర్చిన మాట అతడిని ఏ విధంగా మార్చిందంటే, దేవుని దగ్గర నుండి మేలు పొందుకోవడానికి యోగ్యుడిగా మార్చింది. కొన్నిసార్లు మనము బల్లలో చేయి వేస్తున్నప్పుడు అయోగ్యముగా తీసుకునే అవకాశాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో యోగ్యత గురించి మాట్లాడాడు. మీలో ఎవరైనా అయోగ్యముగా మనము బల్లలో చేయి వేస్తే మీరు దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు అపరాధులుగా, దేవుని యొక్క సన్నిధిలో పాపము చేసిన వారిగా ఉంటారనే విషయాన్ని మనకు గుర్తు చేశాడు. ఎందుకు ఈ మాటను నేను గుర్తు చేస్తున్నానంటే, క్రీస్తు మాట మనలను యోగ్యతలోనికి తీసుకువెళ్తుంది. ఏ యోగ్యతలోనికి? క్రీస్తు మేలును పొందుకోగలిగిన యోగ్యతలోనికి. ఈరోజు ఆ మాట మన జీవితంలో మన యోగ్యతను, లేదంటే కాక మన యొక్క రెస్పెక్ట్ను మనం పోగొట్టుకుంటున్నాము అని అంటే, మన విలువను మనం కోల్పోతున్నాము అని అంటే, మన విలువను మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదు అని అంటే గాక దేవుని మాటకి మనము దూరముగా ఉంటున్నామని అర్థం. దేవుని మాట మనం వింటే దేవుడు మనకి యోగ్యతనిస్తాడు, దేవుడు మనకి గౌరవాన్ని ఇస్తాడు, దేవుడు మన విలువను పెంచుతాడు. ఈరోజు ఆ యొక్క వ్యక్తి దేవుని దగ్గరికి తన దాసులను పంపించినప్పుడు ఆ శతాధిపతి గురించి ఇశ్రాయేలులో కొంతమంది ప్రజలు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా, అతడు మార్పు చెందకపోయినా, బాప్తిస్మం పొందకపోయినా, నీ వెనకాల వెంబడించకపోయినాను అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అని మనం ఆలోచన చేసినట్లయితే తర్వాత వచనం, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరములను తానే కట్టించెను. మూడవది, మొదటిది విన్నాడు, రెండవది యోగ్యుడిగా మార్చబడ్డాడు, మూడవది ప్రజలను ప్రేమించాడు, అనగా సంఘమును ప్రేమించాడు. ఆ రోజు సమాజ మందిరాలుగా పీల్చేటోళ్ళు ఈరోజు మనం వాటిని సంఘాలుగా పీల్చుకుంటున్నాం. ఆ యొక్క సంఘము కొరకు కోల్చబడినదా, లేదంటే కట్టబడవలసిన అవసరం ఉందా, ఏది సంపూర్తిగా చేయబడలేదో వాటన్నిటి నిమిత్తము అతన్ని పూనుకొని ఆ సంఘములో, ఆ సమాజ మందిరాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలను ప్రేమించి ఆ ప్రేమకు చిహ్నముగా ఆ సమాజ మందిరములను తానే కట్టించెను అనే మాట మనం చూడగలుగుతున్నాం. తానే అంటే ఇంకొకరి దగ్గర అతను ఎటువంటి సహాయము తీసుకోలేదండి. తనకు తానుగా
దేవుని మందిరములను కూలిపోనివ్వకుండగా, దేవుని యొక్క మాటలను విడగొట్టకుండగా, దేవుని యొక్క సమాజంలో కూడుకుంటున్న వారి యొక్క సహవాసమును పాడు చేయకుండగా, ఆ వ్యక్తి సహవాసమును కట్టడానికి, సంఘమును కట్టడానికి, విశ్వాసాలను కట్టడానికి, విశ్వాసములో బలపరచడానికి, వాక్యములో బలపరచడానికి, అందరూ కలిసి ఒక ప్రాంతంలో కూర్చుని ప్రార్థన చేసుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి అనుకూలముగా ఉండవలసిన సమాజ మందిరాలను తాను కట్టించాడు. ఎలా కట్టించాడు తెలుసా? ప్రేమతో. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో, 13వ అధ్యాయం అంతా మనం చదివితే ప్రేమ గురించి మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు అనే విషయం మనకు కనబడుతుంది. ఆ ప్రేమతో నేను గొప్పవాడిని, నేను ధనవంతుడు అనే విషయాన్ని అతను ప్రక్కన పెట్టాడు. ప్రజలకు ఏది కావాలో దాన్ని చేయడానికి తను ముందుకు వచ్చాడు. ఈరోజు సంఘ బిడ్డలుగా ఉన్న మనందరము, పురుషులుగా ఉన్న మనందరము మన సంఘము కొరకు ఎలా మనం పాటుపడుతున్నాం? మన సంఘములో మన పాత్ర ఏమిటి? దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని మనకి వస్తున్నప్పుడు, ఆ కడబోర శబ్దం మనకు వినిపిస్తున్నప్పుడు, సంఘ విశ్వాసిగా సంఘము కొరకు మనం ఎంత కష్టపడ్డాం, సంఘము కొరకు మనం ఎంత సమయాన్ని హెచ్చించాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పని ప్రక్కన పెట్టి దేవుని పని కొరకు మాత్రమే మరలా బయటికి వెళ్ళేంత వరకు ఎంతవరకు 100కి 100% మనము క్రీస్తులో నిమగ్నమై ఉన్నాం, సంఘ సహవాసంలో నిమగ్నమై ఉన్నాం అనేది చాలా ప్రశ్నార్థకమండి. ప్రేమ మనలను దేవుని యొక్క ప్రేమను కట్టే విధముగా మారుస్తుంది. విన్నాడు, ఆ మాట యోగ్యతలోనికి తీసుకువెళ్ళింది. ఆ యోగ్యత దేవుని ప్రజలను ప్రేమించే స్థితికి తీసుకువెళ్ళింది. ఆ ప్రేమ ఒక సంఘానికి కట్టడగా మారింది. ఈరోజు దేవుని బిడలుగా మనము, దేవుని మాట విన్న మనము, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి అనుకుంటున్న మనము, దేవుని మాట మనల్ని యోగ్యముగా మార్చిందా? ఆ యోగ్యత ప్రేమలోనికి తీసుకువెళ్ళిందా? ఆ ప్రేమ సంఘమును బలపరచడానికి, సంఘమును అభివృద్ధి చేయడానికి, సంఘ సహవాసాన్ని బలపరచడానికి ఉపయోగపడిందా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఈ శతాధిపతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని ప్రేమ కలిగి సంఘములో ఇంకనూ మనము ఖర్చు బావకుండగా, ఇంకనూ మనము శ్రమ పడకుండగా, మనము వచ్చి ప్రార్థన చేసుకుని అంతవరకే చాలు అని వెళ్ళిపోతుంటే వారితో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే అంతవరకు మాత్రమే పరిమితం కాదు దేవుని సన్నిధి. నీ వల్ల మరొకరు బలపరచాలి, వాళ్ళ వల్ల మరొకరు బలపరచబడాలి, వాళ్ళ వల్ల మరొకరు బలపరచబడాలి. ఆ విధంగా సంఘము అభివృద్ధి చెందాలి, సంఘములో సంఖ్య పెరగాలి. దానికి బాధ్యులు మనమే. అది చేయవలసిన కార్యం మనమే చేయాలి. కాపరి విశ్వాసులను, ఆ గొర్రెలను పచ్చని మేత దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ మేత దగ్గరకు తీసుకువెళ్ళినంత మాత్రాన అతడు కనలేడు కదండి. మనము కనాలి. మన దేవుని మాట మన జీవితంలో మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. ఆ మాట మనకు విలువనిస్తుంది. ఆయన మాటలో మనకు విలువ ఉంది, ఆయన మాటలో మనకు గౌరవం ఉంది. ఆయన మాట మనలను ప్రేమించే విధంగా మారుస్తుంది. ఆయన మాట మనలను సంఘమును కట్టబడే విధముగా మారుస్తుంది. తర్వాత మాటను మనం ధ్యానం చేద్దాం. మరొక వచనాన్ని, ఆ తర్వాత 6వ వచనాన్ని చూడగా దేవుని యొక్క మాటలు మనకు కనబడుతున్నాయి. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు రావద్దు, నా యొద్దకు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాననెను. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాననెను. ఆ మాటలో మనకేం కనిపిస్తుంది తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నాడు. అతనికి పెద్ద ప్యాలెస్ ఉందండి. అతడు ఒక సింహాసనం మీద అధిష్టానము సంపాదించుకున్నాడండి. అతడు మంచి యోగ్యుడండి. అతని కింద కొంతమంది పని వాళ్ళు ఉన్నారండి. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను యోగ్యుడను కాదు.
నేను అర్హుడను కాదు. చూడండి, ఒక మందిరము కట్టించాడు ఆయన. మందిరాలు ఎన్నో కట్టించాడు అని మనకు కనబడుతుంది. యోగ్యుడు అనే విషయం మనకు కనబడుతుంది. శతాధిపతి అనే విషయం మనకు కనబడుతుంది. అధికారి అనే విషయం మనకు కనబడుతుంది. అయినప్పటికీ అతడు దేవుని ముందు తగ్గించుకున్నాడు. ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం, మనకి ఒక 100 ప్యాలెస్లు ఉన్నా కానీ దేవుని పాదాల ముందు మనము జీరోలు అనే విషయాన్ని ఏమాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఇవ్వకపోతే మనం ఆ స్థితిలో ఉండవలసిన వారము కాదు. కాబట్టి ఆయన మనకిచ్చాడు, మనల్ని హెచ్చించాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తన్ను తాను తగ్గించుకున్న వాడికే పరలోకమందు ఫలము అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్పవారమైనప్పటికీ తగ్గించుకునే గుణము మనకి కావలసింది. 7వ వచనాన్ని మనం చదివితే, 7వ వచనము, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడును కానని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము. దేవుని మాట విన్నాడు. యేసు గురించి విన్న మాట, ఆ మాటలో ఉన్న శక్తిని గ్రహించాడు. 5వ పాయింట్, దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించాడు. ప్రభువా, నీ ఒక్క మాట చాలు నాయన, ఒక్క మాట చాలు. ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో విజయం ఉంది, ఆ మాటలో స్వస్థత ఉంది, ఆ మాటలో పునరుద్ధాన బలం ఉంది, ఆ మాటలో ఈ యొక్క ప్రపంచాన్ని ఏలగలిగిన అధికారం ఉంది. కాబట్టి నువ్వు ఒక్క మాట సెలవి అనగా చూడండి ఎంతగా దేవుని మాట వినడం ద్వారా తన హృదయంలో క్రియ జరిగించిందో. తర్వాత మాట మనం చూస్తే 9వ వచనము, చివరి వచనము, 9వ వచనంలోనికి మనం వెళ్దాం. యేసు ఈ మాటలు విని ఆయన గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఈరోజు ఈ యొక్క పాఠ్యాంశ భాగమునకు టాపిక్ ఏమిటనంటే ఇశ్రాయేలీలో గొప్ప విశ్వాసం. హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చిలో గొప్ప విశ్వాసి. ఆ రోజు కపెర్నహూము ఇశ్రాయేలీల ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి ఆ శతాధిపతి గొప్ప విశ్వాసిగా మార్చబడ్డాడు. ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘంలో ఆ గొప్ప విశ్వాసి జాబితాలో ఎవరు ఉన్నాం? మనందరిలో ఎవరు ఉన్నాం? ఉండగలిగిన అంత విశ్వాసం మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇశ్రాయేలు అందరి వైపు చూశాడంట ప్రభువారు. ఇశ్రాయేలు అందరి దగ్గరికి బిగ్గరగా అరిచి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసమునైనా నేను ఎక్కడనూ చూడలేదు. దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు ఆశ్చర్యపడే విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో రావాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. బంగారు వీధులను విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుచున్న ఆ ఆరాధన అంతటిని విడిచిపెట్టి మనందరిని రక్షించడానికి, మనందరి మీద ఉన్న భుజముల భారమునంతటి ఆయన భుజముల మీద వేసుకోవడానికి, ఈ విశ్వాసమును మనము సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు బల నమ్మకమైన దాసుడా అనే పేరును మనం అందరము పొందుకోవాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. తన యవ్వన కాలమును ఎంజాయ్ చేయవలసిన, సంతోషించవలసిన సమయమందు నీ కొరకు నా కొరకు ఆయన కాల నడకతో సువార్తను ప్రకటించాడు. రాత్రి అయితే ఏసీ వేసుకుని పడుకుంటున్నాం, మనం వేడి ఎక్కువైతే మనం ఇంకెక్కువ పెంచుకుని పడుకుంటున్నాము. కానీ అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం సుఖంగా పడుకుంటున్నామంటే ఆ రాత్రి ఆయన ప్రార్థన చేయడము ద్వారా ఈరోజు మనం సంతోషంగా కళ్ళు మూసుకుని నిద్రపోగలుగుతున్నాం.
ఈరోజు ఉదయం కాల సమయమందు మనము మంచిగా జాబులు చేసుకోగలుగుతున్నామంటే ఆ దినమందు క్రీస్తు వారు ఉదయకాలమందు నడిచి సువార్తను ప్రకటించుట ద్వారా, తన శరీరమును నలగొట్టుకునుట ద్వారా, తన శరీరమును ఖర్చు పెట్టుట ద్వారా ఈరోజు మనం సంతోషముగా కుటుంబాలతో ఆనందించగలుగుతున్నాం. ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన చూసి ఆ శతాధిపతి జీవితంలో చూసిన విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి ఆ లోకములో ఉన్న ప్రజలందరికీ ఒక వర్తమానమును చెబుతున్నాడు. నేను ఇంతవరకు ఆశ్చర్యపడిన విషయం ఏదైనా ఉంది అని అంటే గాక ఈయన విశ్వాసమును చూసి. ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘములో విశ్వాసులుగా చేర్చబడిన మనలను చూసి దేవుడు ఆశ్చర్యపడి మన గురించి ఒక సాక్ష్యాన్ని పొందుకునే జీవితం మనం కలిగి ఉన్నామా? ఇంటికి వెళ్ళాడు. ఈ దాసులు ఇంటికి వెళ్ళే లోపల ఆ దాసులు స్వస్థపరచబడ్డాడని 10వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 10వ వచనంలో మనం చూడగలుగుతాం. స్వస్థత పొందాడు. ఆ గుడ్డివాడితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నేను స్వస్థపరచును. ఆ దాసుని యొక్క బాధ, ఆ యొక్క నాయకుడి యొక్క విశ్వాసము ఆ దాసుని స్వస్థపరచగలిగింది. ఆ దాసుని స్వస్థపరచగలిగింది. ఈరోజు మనకు స్వస్థత కావాలండి. ఏ స్వస్థత కావాలంటే గాక ఆత్మీయ స్వస్థత కావాలి. ప్రార్థనలో ఇంకా ఎదుగుదల స్వస్థత కావాలి. ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుదల స్వస్థత కావాలి. వాక్యము ధ్యానించటంలో ఇంకా ఆధ్యాత్మికమైన స్వస్థత మనం కలిగి ఉండాలి. అటువంటి స్వస్థత కలిగి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు పరితాపిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరలా యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తాడు. ఆయన కడబుర శబ్దాన్ని వినిపించడానికి మధ్యాకాశానికి వస్తాడు. ఇంతకు ముందు వచ్చినట్లుగా 12 మంది శిష్యులను వెనక వేసుకుని, కొన్ని వేల మంది ప్రజలను వెనక వేసుకుని ఈదులంటయు సముద్రపు ఒడ్డులంటయు తిరిగి సువార్త ప్రకటించడం ఇంకా ఆయన ఆ రోజులు అయిపోయాయి. ఈసారి వచ్చాడంటే కాక ఒకే ఒకటి కడబోర శబ్దం వినబడుతుంది. ఎవరైతే విశ్వాసమందు బలపరచబడతారో, ఎవరైతే యోగ్యత కలిగి జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు మాట వింటారో, ఎవరైతే యోగ్యతగా ఎంచబడి ఆయన మేలును పొందుకోవడానికి అర్హులుగా తీర్చబడతారో, ప్రేమ కలిగి జీవిస్తారో, సంఘము కొరకు కష్టపడతారో, ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహిస్తారో, వారిని దేవుడు ఆకాశమునకు తీసుకువెళ్తాడు. అక్కడ మనం విందు చేయబోతున్నామండి. గొర్రెపిల్ల మహోత్సవములో ఆయనతో కలిసి సంతోషించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఆ యొక్క సింహాసనం మీద దేవుని పాదముల దగ్గర, దేవుని కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళాలనే మనస్సు మనం కలిగి ఆయన మాట విందాం. విడిచిపెట్టొద్దు, హృదయములు ఎంచుకుందాం. ఆయన ముందు యోగ్యులుగా ఎంచబడదాం. ఆయన మేలులు పొందుకోవడానికి అర్హులుగా మార్చబడదాం. ప్రజలను ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, సంఘాన్ని కట్టుటకు శ్రమ పడదాం. ఆయన మాటలో శక్తిని కనుగొందాం. దేవుని నోటి నుంచి ఒక సాక్ష్యాన్ని పొందుకుందాం. విజయాన్ని సాధిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమందు నువ్వు మాకు అనుగ్రహించిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. మాలో నీ మాట క్రియను జరిగించే విధముగా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలింపచేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె మొలికింపచేసి నీ రాజ్యమునకు సిద్ధపడే మనసును మాకు అందరికీ దయచేయమని మా ప్రభును రక్షకుడును ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.